నమస్కారం. సిటీ న్యూస్ తెలుగు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ సత్యనారాయణపురంలో రాష్ట్ర వైసీపీ ట్రేడ్ యూనియన్ కార్యాలయం నందు వైసీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు మరియు నర్సరావుపేట పార్లమెంట్ పరిశీలకులు పూనూరు గౌతమ్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి తలుచుకుని ఏ పనైనా ప్రారంభిస్తాం, దేవుణ్ణి నమ్మని వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్నారు. మే 8, 2024 టెండర్ వేయడం జరిగింది. మే 15న ఆర్డర్ ఇవ్వడం జరిగిందని, కేంద్ర రాష్ట్రం టీడీపీలో ఉన్న వారు సిట్ ఏర్పాటు చేశారు. జంతు కొవ్వు, పంది కొవ్వు లేదని సిట్ నివేదికలో పేర్కొందని, అసత్య ప్రచారాలు చేసిన చంద్రబాబు నాయుడు పైన కేసులు నమోదు చేస్తామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు కూడా బేఖాతరు చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడని, కల్తీ నెయ్యి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగింది కాదని అన్నారు. వెంకటేశ్వర స్వామి గారిని తలుచుకుంటూనే ఏ పనైనా మొదలు పెట్టడం మనకు అలవాటు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి, భక్త జన అందరికీ కూడా అది అలవాటు. ఈ తరుణంలో వెంకటేశ్వర స్వామిని ఒక రకంగా చెప్పాలంటే ఆయన గుడికి రాకుండా చేయటానికి నాస్తికుడైనటువంటి చంద్రబాబు నాయుడు. నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు ప్రాక్టికల్ గా కూడా తెలుసు కాబట్టి, దేవుణ్ణి నమ్మనటువంటి వాడు చంద్రబాబు నాయుడు. ఆయన ఏదో అరెస్ట్ అయిన తర్వాత బొట్టు పెట్టుకోవడం అనేటువంటి జరుగుతుందే కానీ, అంతకుముందు ఎన్నడూ కూడా వాస్తు గాని లేదా దేవుడిని గాని నమ్మేటువంటి మనిషి కాదు. ఈ తరుణంలో వెంకటేశ్వర స్వామిని వాడుకుని రాజకీయాలు చేసి లబ్ధి పొందాలనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశం, దురుద్దేశంతో ఆయన చేసినటువంటి దానిలో భాగమే నెంబర్ 1 అని నేను ఎందుకంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు, నేను అడుగుతా ఉన్నా, విజయవాడ నగరంలో గుళ్ళు కూల్చేసింది ఎవరండి? మీరు కాదా? ద్రాక్షారామంలో శివలింగాన్ని ఛేదించింది మీ వాళ్ళు కాదా? అదేవిధంగా తిరుమలలో ఎన్ని ఘటనలు, ఎంతమంది చనిపోయారు, అవన్నీ చేసింది మీరు కాదా అనేటువంటి, దానికి తోడు అన్నవరం ప్రసాదంలో ఎలుకలు తిరుగుతున్నాయి అనేటువంటి అన్ని కూడా మీ హయాంలో కాదా అనేటువంటి ప్రశ్నిస్తున్నాం. దీన్ని బేస్ చేసుకుంటే మీరు ఈ పరిపాలన అనేటువంటి ఫెయిల్ అయ్యింది అనేటువంటి స్పష్టంగా కనబడతా ఉంది. వీటన్నిటిని డైవర్ట్ చేయడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన, మా ఓటు వాళ్ళ పైన దాడులు చేసేటువంటిది కనబడతా ఉంది. అందుకనే చెప్తున్నాం, మీరు తీసుకునేటువంటి కానీ ఫైనలైజ్ చేసినటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి. సిబిఐ ఏదైతే నీ ఆఫీసర్స్, నీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ఆఫీసర్స్, కేంద్రంలో ఉండేటువంటి ఆఫీసర్స్, టీటీడీకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరూ ఒక సిట్ గా ఏర్పడి ఛార్జ్ షీట్ ఫైల్ చేశారే. ఛార్జ్ షీట్ ఫైల్ చేసినటువంటి దానిలో కూడా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్ గా నేను చెప్తున్నా, ఆయనకే తెలిసేటట్టుగా కూడా చెప్తున్నావు. నువ్వు అడుగుతున్నావు, ఎక్కడుంది చెప్పు, ఎక్కడుంది చెప్పు, లేదా ఎక్కడుంది చెప్పు, చూపించానన్నావు. నేను అడుగుతాను, నేను చెప్తున్నా, 44వ పేజీ, 209వ పేజీ, పేజీ నెంబర్ 44, పేజీ నెంబర్ 209, వాటిలో స్పష్టంగా అడల్టరేషన్ అనేటువంటిది లేదనేటువంటి చెప్పడం జరిగింది. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ, లోక్సభ స్పీకర్ అంటే ఒక జడ్జిలా ఉండాలి, అన్ని పక్షాలు కలుపుకొని ముందుకు వెళ్లేవారు స్పీకర్ అని అన్నారు. ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం రావడం విచారకరం. సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దౌర్భాగ్యం అన్నారు. నిన్న బెయిల్ కోసం వెళ్లిన రాజ్ కేస్ రెడ్డి ఉద్దేశించి చేసిన వ్యాఖ్య రాష్ట్ర విభజన జరిగాక రాష్ట్ర స్థితిని సూచిస్తుందని అన్నారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. చంద్రబాబు అమ్మను ఉద్దేశించి తిట్టడం జగన్ ఖండించకపోయినా నేను తీవ్రంగా ఖండిస్తున్నా అని అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ కు రావడానికి కారణం 4-5 అంశాలు మీ ముందు ప్రస్తావించేదానికి రావడం జరిగింది. మొదటిది స్పీకరు పార్లమెంటు, రెండోది సుప్రీంకోర్టు 700 కోట్లు ధర్మాసనం కామెంటు, మూడోది అంబటి రాంబాబు. ఇది అంబటోళ్ళు ఇదేదో ప్రారంభించినట్టున్నారు ఈ దీన్ని, అంబటి రాంబాబు. నాలుగోది రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీల స్థితిగతులు గత 10-11 సంవత్సరాల్లో. ఓం బిర్లా గారు గౌరవప్రదమైనటువంటి లోక్సభ స్పీకర్ గా ఉన్నారు.
స్పీకరు అంటే ఒక జడ్జి లాగా ఉండాలి, ఒక సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ లాగా ఉండాలి, చాలా న్యూట్రల్ గా ఉండాలి. అన్ని పక్షాలను కలుపుకొని ముందుకు పోయే వాళ్ళే స్పీకర్లు. అనంతసేన అయ్యంగారు ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో పుట్టాడు. ఆయన మొట్టమొదటి స్పీకర్ గా, రెండో స్పీకర్ గా ఉన్నాడు. మరి బలరాం జాకర్ని గురించి నేను ఏమి మాట్లాడదలుచుకోలేదు. రాష్ట్రానికి బడ్జెట్ లో అసలు లేకపోవడం అలాగే జిఎస్టీ కలెక్షన్స్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి 48 రూపాయలు 48 రూపాయలు ఇస్తున్నారు. అసలు రూపాయలు 4 ఇస్తున్నా. రేవంత్ రెడ్డి చాలా చురుకైన నాయకుడు. ఆయన బరువు 50 కిలోలు, ఆయన వయసు కూడా 50 కిలోలు, 50 సంవత్సరాల లోపు. మంచి భవిష్యత్తు ఉంటుందని నేను గ్రహిస్తా ఉన్నా, చెన్నారెడ్డి లాగా రేవంత్ రెడ్డి. కానీ రేవంత్ రెడ్డి చేసిన విమర్శలను నేను సపోర్ట్ ఇస్తున్నా. నోటిదూల మాజీ మంత్రిగాని రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని జోగి రమేష్ వ్యాఖ్యలపై సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య ఘాటుగా విమర్శించారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఏ శాఖకు మంత్రిగా పనిచేశారు అంటే రాష్ట్ర ప్రజలు చెప్పలేరని, నోటిదూల మంత్రి ఎవరు అని అంటే తక్కువ చెప్పగలరని ఆంధ్ర రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య ఘాటుగా విమర్శించారు. గురునానక్ కాలనీలోని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో ఆయన మంగళవారం పాత్రికేయులతో మాట్లాడారు. అన్ని అనర్థాలకు జోగి రమేష్ నోటిదూలే కారణమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ మంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పై అడ్డు అదుపులేని వ్యాఖ్యలు చేసి మళ్లీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్లపై అసత్య ఆరోపణలు చేయడానికి పూర్తిగా తప్పుపట్టారు. ఎత్తుకొచ్చారు కదా మనుషులు, హైదరాబాద్ నుంచి ఎత్తుకొచ్చారు ఎవరాలు కృష్ణరాజు గారిని. అచ్చెన్నాయుడు గారిని 16 గంటలు వాహనాల్లో చెప్పారు. అభంసముంది నిన్ను కోడేరు శివప్రసాద్ గారు ఓ చిన్న కేసు విషయంగా మానసికంగా హత్య చేసి బాధకు ఉరేసుకునే విధంగా చేశారు. చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టారు. 73 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని ఇండియన్ కంపౌండ్ ఇచ్చి అభిమానం చేశారు. ఎన్ని పైరులు చేసింది ఇవన్నీ గుర్తులేవా? మర్చిపోయారా? వెళ్ళండి గూగుల్ దగ్గరికి వెళ్ళిపోయి కొట్టండి. మీరేమన్నారు? గూగుల్ నుంచి చెప్పింది మొత్తం. కాబట్టి కేసీఆర్ శివనాథ్ గారి మీద జోగి రమేష్ గారు బీసీ కార్డు అడ్డు పెట్టుకొని బీసీఆర్లో వ్యతిరేకత తీసుకురావడం కోసం చేస్తున్న కుతంత్రాలని పూర్తిగా ఖండిస్తున్నాం. బీసీ సోదరులు కానీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. జోగి రమేష్ గారు మిమ్మల్ని సర్పెక్సల్ సోపులా వాడుకునే ప్రయత్నం చేయి. 29లోని ఎంపీ 34లోని ఎంపీ కేసీఆర్ ఇచ్చిందే ఛాలెంజ్. దమ్మున్న అభ్యర్థులు నిలబెట్టండి పెద్దవాడ పార్లమెంట్ లో. ఎందుకంటే నిజాయితీ గల వ్యక్తులు, ₹1 ఖర్చు పెట్టేవాళ్ళే తప్ప రూపాయిని అక్రమంగా ఆర్జించే వ్యక్తులు కాదు. కాబట్టి ఈ పరిణామాలని విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. తప్పనిసరిగా ఇలాంటి కుహనా మాటల్ని, ఈ భూత పురాణాలని వైసీపీ నాయకులు మానుకోవాలి. అందరి చరిత్రలు అందరికీ తెలుసు. మీ చరిత్రలు తెలియజేయం కావు. ఎక్కడికైనా చరిత్రలు చెప్తారు. కప్పల్లాగా నీళ్ళలో ఒకసారి, నేల మీద ఒకసారి బతికినట్టుగా అధికారంలో ఉంటేనేమో పార్టీ రాజకీయాలు, అధికారం పోతే కులం కార్డు రాజకీయాలని విడనాడండి. కులాలను మంచి చేయండి. మీ సామాజిక సంక్షేమం కోసం కులాలను మంచి చేయడం తప్పులేదు. కానీ మీ రాజకీయం కోసం కులాన్ని అడ్డు పెట్టుకోవడం అనేది ఆ కులాలకు సంబంధించిన పరిస్థితులు కూడా ఆలోచిస్తారు. ఏదేమైనా తెలుగుదేశం ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణంలోని ప్రతి వార్డులో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా జగ్గైపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్, మున్సిపల్ చైర్మన్ శ్రీ రంగాపురం రాఘవేంద్ర మంగళవారం 29, 30, 31 వార్డులలో సుడిగాలి పర్యటన చేశారు. ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కార మార్గాలను సూచించారు. ఎర్రకాలువ పరిధిలో లోతట్టుగా ఉన్న కల్వర్టు వల్ల స్థానికులు పడుతున్న ఇబ్బందులను గమనించి వర్షపు నీరు నిలిచిపోకుండా ఉండేందుకు అక్కడ ఉన్న 7 కల్వర్టర్ల ఎత్తు పెంచాలని అధికారులను ఆదేశించారు.
కానీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బీఆర్టీఎస్ రోడ్డు దగ్గర హెల్మెట్ లేని వారికి అవగాహన కల్పించిన సత్యనారాయణపురం 3వ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పించిన వారిలో ట్రాఫిక్ సిఐ కిషోర్ బాబు, ఎస్జీవీఎన్ కుమార్ సిబ్బంది. ఈ సందర్భంగా సిఐ కిషోర్ బాబు మాట్లాడుతూ రోడ్ సేఫ్టీ హెల్మెట్లు ప్రతిరోజు బీఆర్టీఎస్ రోడ్ లో వాహనదారులకు అవగాహన కల్పించడం జరుగుతుందని, ప్రమాదం జరిగిన తర్వాత హాస్పిటల్ కొన్ని రోజులు ఉండే కంటే సిగ్నల్ దగ్గర 1 నిమిషం ఆగి ముందుకెళ్లడం అని, వన్ వేలో హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్క వాహనదారుడు కూడా హెల్మెట్ ధరించి క్లిప్ పెట్టుకోవడం, హెల్మెట్ మాత్రం ముందున్న వ్యక్తి వెనక వ్యక్తి ఇద్దరు ధరించవలనని, లేని పక్షంలో వారికి అవగాహన కల్పించి ఫైన్ వేయడం జరుగుతుందని చెప్పారు. 1 2 3 4 5 6 7 8 9 ఇంట్లో చాలా మంది పొరపాటున మర్చిపోయి అలా రావడం కానీ కొంతమంది హెల్మెట్ రూల్ ఉందని తెలియదు సార్ అన్న మీ బాధ ఏదున్నా సరే చెప్పండి. అసలు హెల్మెట్ పెట్టాలని మాకు తెలియదండి, లేకపోతే నేను ఈ రోజు అసలు బయటకు రావడమే, అసలు బయటకు ఈ రోజే వచ్చాను ఇంట్లో, ఇప్పుడు నేను జీవితంలో బయటకే రాలేదు, అందువల్ల నాకు తెలియదు అలాంటి ఏమన్నా చెప్పండి. బట్ అందరూ మాట్లాడాలి, ఎందుకంటే మన ఈవినింగ్ వరకు ఫోన్ చేసి చెప్పేసి రావడానికి ఇంపార్టెంట్ వస్తూ ఉన్నాము. హెల్మెట్ పెట్టకుండా సిటీలో తిరుగుతూ ఉన్నాము, ఎంత చెప్పినా పట్టించుకోకుండా సిటీలో హెల్మెట్ లేకుండా తిరుగుతాం. సెషన్ నడుస్తుంది. సో మేము ఇప్పుడు రావడానికి కుదరదని ఫోన్ చేసి అందరూ కూడా చెప్పేసేయండి. మీరు ఎక్కడికి వెళ్ళాలో, ఆఫీస్ అయితే ఆఫీస్, లేకపోతే ఇంటికి అయితే ఇంటికి, ఎక్కడికైతే అక్కడ ఇప్పుడు రావడం కుదరదు, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్క్ లో ఎంగేజ్ అయి ఉన్నామని చెప్పేసేయండి. ఓకే, నా ఒక్కొక్కరు ముందుకు వచ్చి హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలో అందరూ వచ్చి మాట్లాడతారు. ఇక్కడ చెప్పేసి వెళ్ళిపోవచ్చు వ్యాలిడ్ రీజన్ అయితే కనుక. హెల్మెట్ స్పిరిట్ ఒకటి ఇప్పుడు ఒక వే ఉంది, ఆ వేలో ఇటు సైడ్ వే ఉంది, ఇటు సైడ్ వే ఉంది. ఇటు సైడ్ వే ఆగిందంటే వెంటనే స్కూటర్ అలా వెళ్ళిపోవాలి, ఆ వేలో వెళ్ళిపోయి ముందుకు వెళ్ళిపోవాలి. ఆగం మనం 1 సెకండ్ కూడా ఆగం, ఎందుకంటే మనకి ఏరోప్లేన్ కానీ లేకపోతే ఇంకోటి కానీ వెళ్ళిపోతుంది. ఈ దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్ళిపోయి ఏరోప్లేన్ కదా అది. ఇంటి దగ్గర చాలా చాలా అర్జెంట్ పనులు ఉంటాయి. హెల్మెట్ పెట్టి ఎందుకు పెట్టుకోలేదంటే సార్ అర్జెంట్ పనులు బయటకు వచ్చేసాను. ఏంటి అర్జెంట్ అంటే కేక్ తీసుకురావాలి, కేక్ తీసుకురావడం చాలా అర్జెంట్. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉందమ్మా? చూస్తూ ఉంటారా హెల్మెట్ లేకపోవడం వల్ల ఎంతమంది ఎన్ని ప్రాణాలు కోల్పోతున్నారు? చెప్పండి ఒకసారి, మా సిస్టర్స్ చెప్పండి, ఇక్కడ చెప్పండి. అది తప్పు మాది కూడా ఉంది సార్, ఇంకెప్పుడు ఒకసారి మా తరఫున మీరు చెప్పండి వాళ్ళకి. నేను ఆటనగర్లో వస్తున్నాను, ఇక్కడ చిట్టినా దగ్గర నేను వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు నా వెహికల్ వచ్చి యాక్సెస్ అండి. నేను హెల్మెట్ ఆల్రెడీ పెట్టుకున్నాను, అక్కడ నుండి ఇక్కడ వెహికల్ బండి ఆఫీస్ బండి ఉండడం వల్ల బ్యాటరీ బండి వేసుకుని రావడం జరిగింది. హెల్మెట్ అడిగితే అవసరం లేదు, బ్యాటరీ బండి మీద ఎవరు ఆపురు అని చెప్పడం ద్వారా నేను హెల్మెట్ పెట్టుకు రావడం జరగలేదు. అందువల్ల నేను ఇటు రావడం జరిగింది. ఈ లోపల సార్లు ఆపి ఇక్కడ కౌన్సిలింగ్ ఆపారు. 10:50 AM ఇదే బిహేవియర్ 10:50 AM కి ఇద్దరు లేడీస్ ఒక సెంటి పాప 2 సంవత్సరాలు సెంటి పాపని ఎక్కించుకుని వెళ్తా ఉన్నారు. యాక్సిడెంట్ అయిపోయింది. మీరు బాగానే వెళ్తారేమో సార్, నేను స్లోగా వెళ్తాను, నేను జాగ్రత్తగా వెళ్తాను. మీరు వెళ్తారండి, మీకు ఎదురుగా వచ్చే వెహికల్ రావాలని లేదు కదా, అర్థమవుతుందా? చూడండి ఈమె ఎంత సివియర్ కండిషన్ ఉందో, ఈమె ఎలా ఎంత సివియర్ కండిషన్. హెడ్ ఇంజరీ రోడ్డు మీద పడితే పుచ్చకాయని నేల మీద వేసి కొడితే ఎలా ఉంటుందో ఒకసారి లేదా గుమ్మడికాయ రోడ్డు మీద కొడితే ఎలా ఉంటుందో చూసుకోండి. సేమ్ యాక్సిడెంట్ అయితే మనం ఎగిరి పడితే మన కూటమి నాయకులకు తిరుపతి లడ్డు కల్తీ అయిందన్న మాటలు పూర్తిగా కల్తీ మాటలే అని జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం చిలకలు గ్రామంలో రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి శివరాత్రి పృథ్వీరాజ్ నివాసం నందు కూటమి ప్రభుత్వం తిరుపతి లడ్డుపై చేస్తున్న అసత్య ప్రచారంపై మీడియా సమావేశం ద్వారా సోమవారం ఆయన ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ హయాంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఉన్న దేవాలయాలన్నీ అభివృద్ధి చేసిన ఘనత జగన్దని, పథకాల మీద, ప్రజా సమస్యల మీద ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ పై దృష్టి పెట్టాలని, లడ్డు లడ్డు అని చెప్పి హిందూ మనోభావాన్ని దెబ్బతీస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని ఎద్దేవా చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో
సమస్యలే లేనట్టుగా, ఈ రాష్ట్రంలో అన్ని సుభిక్షంగా ఉన్నట్టుగా, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నట్టుగా, కేవలం ఒక కల్తీ లడ్డు అని చెప్పి ఒక దాన్ని తీసుకొచ్చి ఈ కూటమి ప్రభుత్వం, ఈ కల్తీ ప్రభుత్వం ప్రజలను మొత్తం కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉంది అని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం. అసలు ఈ కల్తీ లడ్డు అనేది ఒక్కసారి మనం ఆలోచిస్తే ఎక్కడి నుంచి జరిగింది ఈ కల్తీ వివాదం, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని కనుక మనం ఒక్కసారి పరిశీలిస్తే 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మారిన తర్వాత జూన్ 12వ తారీఖున మరి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన ట్యాంకర్లు ఏదైతే ఉన్నాయో ఏఆర్ డైరీ నుంచి 4 ట్యాంకర్లు, 6వ తారీఖున వచ్చిన 2 ట్యాంకర్లు కావచ్చు, తర్వాత మరి వచ్చిన 2 ట్యాంకర్లు కావచ్చు, మొత్తం 4 ట్యాంకర్లు ఈ ప్రభుత్వంలో జూలై నెలలో వచ్చిన 4 ట్యాంకర్లని వాళ్ళు మరి టిటిడి ల్యాబ్లో పరిశోధించిన తర్వాత వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే అవి కల్తీ నెయ్యి అని చెప్పి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే, కూటమి ప్రభుత్వ హయాంలోనే జూలై నెలలో జరిగింది ఇది. 4 ట్యాంకర్లు రిటర్న్ పంపిస్తే ఆ 4 ట్యాంకర్లు కూడా మరి 2 రోజుల పాటు వైష్ణవి డైరీకి దగ్గరలో రాఘవేంద్ర క్రషర్ దగ్గర శ్రీకాళహస్తిలో అక్కడ పెట్టి మళ్ళీ 2 రోజుల తర్వాత మేనేజ్ చేసి ఆ 4 ట్యాంకర్లను కూడా మళ్ళీ. కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ సిటీ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ 50 రోజుల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగిస్తున్నందున పురపాలక సంఘం పరిధిలో ఉన్న ప్రజలందరూ ఖాళీస్థలం పన్నులు, ఇంటి పన్ను, కుళాయి ఛార్జీలు చెల్లించాలని, ఇప్పటి వరకు 63% మాత్రమే కలెక్ట్ అయిందని, ప్రజలందరూ వారి వారి పనులు సకాలంలో చెల్లిస్తే ఇదివరకులా కాకుండా మనం చెల్లించిన పన్నులతో మన మున్సిపాలిటీ అభివృద్ధి కోసమే ఉపయోగించుకోవచ్చని గవర్నమెంట్ ఆఫీస్ లో బాట్ను కల్పించినందుకు ప్రజలందరూ పూర్తి బాధ్యతతో సహకరించి పురపాలక సంఘం అభివృద్ధికి తోడ్పడాలని అని చెప్పారు. ఓకే అండి, అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు, మనకి ఇంకో 50 రోజుల్లో ఈ ఆర్థిక సంవత్సరం అనేది ముగియబోతుంది. కాబట్టి మీరు చెల్లించవలసిన ఖాళీ స్థలం పన్నులు కానీ, లేకపోతే ఇంటి పన్ను కానీ, కుళాయి ఛార్జీలు కానీ అందరూ చెల్లించవలసిందిగా కోరుతున్నాను. మనకి ఇప్పటి వరకు 63% మాత్రమే పన్నులు అనేది కలెక్ట్ అయ్యడం జరిగింది. ఇంకా చాలామంది పన్ను కట్టవలసి ఉంది. మనకి పన్నులే మెయిన్ ఆదాయం మున్సిపాలిటీకి. పన్ను కలెక్షన్ కాకపోతే మనం రెగ్యులర్ మెయింటెనెన్స్ కానీ ఎటువంటి యాక్టివిటీస్ కూడా చేయడానికి సాధ్యపడదు. మనకి గత సంవత్సరం నుంచి మనకు వచ్చే పన్ను ఆదాయాన్ని మనము వాడుకోవడానికి కూడా గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది. ఇదివరకులాగా పనులు చేసినా డబ్బులు రాకపోవడం అంటే సమస్య ఇప్పుడు లేదు. కానీ ప్రజలు పన్నులు కడితేనే మనము ఏదైనా యాక్టివిటీస్ చేసి ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కూడా ప్రతిదానికి కూడా మనీతో లింక్ అయింది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా మీ ఖాళీ స్థలం పన్నులు, అదేవిధంగా ఇంటి పన్నులు అన్నీ కూడా కట్టి, ముఖ్యంగా కుళాయి ఛార్జీలు, కుళాయి వాటర్ సప్లైకి గుడివాడ పురపాలక సంఘంలో నెలకి సుమారుగా ₹1 ఖర్చు అవుతుంది. బట్ చాలామంది పబ్లిక్ వాటర్కి సంబంధించి నెలకు ₹100 ఛార్జీ అయినా కానీ ఇంకా కట్టడం లేదు. కాబట్టి దయచేసి చాలా ఎక్స్పెండిచర్ అవుతుంది మనకి. కాబట్టి అందరూ కూడా ఈ 3 రకాల పన్నులు కట్టి పురపాలక సంఘ అభివృద్ధికి మీరు తోడ్పడాల్సిందిగా కోరుతున్నాను. మీరు పన్నులు కడితే మెరుగైన సేవలు ఇవ్వడానికి మాకు కూడా అవకాశం కుదురుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ సహకరించి అందరూ కూడా పన్నులు కట్టవలసిందిగా కోరుతున్నాను. కృష్ణా జిల్లా గుడివాడలో జీసస్ మిరాకిల్స్ చర్చిపై అర్ధరాత్రి దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ చర్చి వద్ద క్రైస్తవ విశ్వాసులు ఆందోళన చేపట్టారు. అధికార పార్టీకి చెందిన కొందరు 70 మందితో వచ్చి చర్చిని కూల్చేందుకు యత్నించారంటూ విశ్వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేంటని ప్రశ్నించిన తమపై నోటికొచ్చి దుర్భాషలాడారని జీసస్ మిరాకిల్ పాస్టర్ ప్రదీప్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థల యజమాని 20 ఏళ్లు లీజ్ ఇచ్చారని, కొందరు టీడీపీ నేతలు జోక్యం చేసుకుని ఇటీవల తమను బెదిరిస్తున్నారని, క్రైస్తవ విశ్వాసులందరి సహకారంతో ₹1,30,00,000తో చర్చి నిర్మించామని, తమకు 3 ఏళ్ల వ్యవధి ఇస్తే వెళ్లిపోతామని చెబుతున్నా తమను వేధిస్తున్నారని పోలీసులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని చెప్పారు.
నా పేరు ప్రదీప్ కుమార్. ఇక్కడ దేవుని సేవ చేస్తూ ఉంటాము, జీసస్ మిరాకిల్స్ మినిస్ట్రీస్ అనేటువంటి పేరు మీద. అయితే గుడివాడ వికేఆర్ విఎన్బి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి ఈ సైట్ ఏదైతే ఉందో ఇది 30 సెంట్లు. లోయా వరాలు అనే పెద్ద ఆయన దగ్గర దీన్ని 20 సంవత్సరాల లీజ్ ఒప్పందంతో, నోటి మాటతో, నమ్మకంతో మనము దీన్ని తీసుకోవడం జరిగింది. ఇదంతా ఇట్లా ఉండేది కాదు, ఈ లైన్స్ కానీ ఏమీ కూడా ఒక లోతుగా 3 అడుగుల లోతు పంటలాగా ఉండేది. దాన్ని మనం తీసుకోవడం జరిగింది సంవత్సరం కింద అని చెప్పి. అయితే ఆయన అన్నారు 20 సంవత్సరాల లీజ్ ఒకేసారి రాయడం కుదరదు కదా, కాబట్టి 5 సంవత్సరాలు చొప్పున నేను రాస్తా బాబు, మందే కదా అని చెప్పి ఆయన అంటే, నాకు అప్పుడు దేవుని మందిరం కడతామన్న ల్యాండ్ వచ్చిందన్న ఆనందం మీద మాత్రమే లీజ్కి ఉన్నాను, కానీ మిగతాదేమీ తర్వాత జరిగే కార్యము నేను ఆలోచించలేకపోయాను. కాబట్టి ఫస్ట్ 5 years అగ్రిమెంట్ డాడీ పేరు మీద ఆయన రాసి, మొదటి 4 సంవత్సరాల వరకు కూడా నేను పంటకే ఏం మాత్రం నిర్మాణం కూడా చేయలేదు. పంటకే నేను నెల రెంట్ కట్టడం అనేది జరిగింది. 4వ సంవత్సరమున నేను ఆ నిర్మాణం స్టార్ట్ అని ఎమ్మెల్యే గారు కూడా మా తరపున ఆయన హామీ నేనుంటాను, మీరు ఇవ్వండి అని చెప్పి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి అడిగినా గానీ వాళ్ళు ఒప్పుకునే పరిస్థితిలో వారు ఉన్నారు. ఇక ఈ సంవత్సరం వచ్చేసేపాటికి జనవరి నుంచి కూడా వారు పన్నాగాలు పన్ని కుట్రపూరితంగా ఈ యొక్క చర్చ్ కరెంట్ బిల్లు మా పేరు మీదే ఉంటదండి. ఎందుకంటే దానికి చలానాలు అన్ని మేమే కట్టాం. కన్స్యూమర్ నెంబర్, కన్స్యూమర్ ఐడి, కన్స్యూమర్ అంతా మేమే. 8 సంవత్సరాల నుంచి కరెంట్ బిల్లు కడుతుంది మేమే. మాకు చెప్పా పెట్టకుండా కిందటి నెల కరెంట్ బిల్లు ఆయన కట్టేసి అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఏఈ గారితో ఆయన మాట్లాడేసుకొని అక్కడ హై టెన్షన్ దాని దగ్గర కరెంట్ సప్లై డిస్కనెక్ట్ చేసి ఇక్కడ మా పేరు మీద ఉన్న మీటర్లు వాళ్ళు లాక్కొని పీక్కొని వెళ్ళిపోయి సీసీ కెమెరాలు, డివిఆర్లు మొత్తం కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఎందుకు అట్లా తీసుకెళ్లిపోయారు మీటర్ అని అనుకున్నాను, కానీ ఏఈ గారికి కాల్ చేస్తే ఆయన అంటాడు మీరు అగ్రిమెంట్ తెచ్చుకోండి అప్పుడే అని చెప్పి పూర్తిగా ఏకపక్షంగా బయాస్ గా ఆయనకి మాత్రమే మాట్లాడుతున్నాడు, ఓనర్కి చెందినట్లుగా. సరే అది పక్కన పెడితే ఆదివారం ఆరాధన కూడా మేము జనరేటర్ వేసుకొని ఆన్ చేసుకొని చేసుకున్నామండి. ఇదంతా అయిపోతే యాంప్లిఫైర్లు, సౌండ్ సిస్టమ్ కనిపించట్లేదండి. ఈ కరెంటు తీసేసిన తర్వాత నిన్నటి రాత్రి అయితే ఘోరంగా ఒక 70 మంది 10 మంది ఎమ్మెల్యే గారి ఆఫీసులో ఉండే పెద్ద తలకాయలతో మిగతా 50 మంది మూకుమ్మడిగా. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.